బహుజన రాజ్యాధికార మొట్టమొదటి సదస్సు ఖమ్మం నగరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీ ఎమ్మెల్యే లేని ఒకే ఒక్క జిల్లా ఖమ్మం అని తీన్మార్ మల్లన్న అన్నారు. జనరల్ స్థానాల్లో కూడా అగ్ర కులాల వారే పోటీకి నిలిచి గెలిచారు తప్ప బీసీ నుంచి ఒక్కరు కూడా చట్టసభలకి పోలేదన్నారు. ఎనభై దేశాల ప్రజల జనాభాను ఒక దగ్గరికి తీసుకొస్తే భారతదేశంలో ఉన్న నిరక్షరాస్యులను ఒక దగ్గరికి తీసుకొస్తే ఈ నిరక్షరాస్యులే ఎక్కువ ఉన్నారు. మన దేశం విద్యాపరంగా ఏ విధంగా ముందుకు పోయిందో చూడండి. మళ్ళా ఈ భూమి మీద అక్షరాలు పుట్టినప్పుడు చాలా గొప్ప గొప్ప నలంద యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీ అనేటువంటి యూనివర్సిటీలు పుట్టినటువంటి ఈ గడ్డ మీద ఈ దేశంలో విద్యారంగాన్ని వ్యాపారం చేసి ఈ పేద వర్గాలకు విద్య అందకుండా చేసినటువంటి దుర్మార్గులు ఈ అగ్రకుల పాలకులు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మనకు కార్పొరేట్ వైద్యం అందదు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో టాప్ 100 రిచెస్ట్ పీపుల్ లిస్టు తీసిన మొన్న, ఆ లిస్టు కూడా రిలీజ్ చేసిన మొన్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో బాగా పైసలు ఉన్నోళ్ళు ఫస్ట్ 100 మంది ఎవరని చెప్పి లెక్క తీస్తే 83వ నెంబర్ కార్డు ఉన్నాడు ఒక బీసీ. ఆయన మొత్తం రెడ్లు అప్పర్ క్యాస్టే పైన. ఇక ఈ కార్పొరేట్ కాలేజీలు ఎవరి అందిస్తే టాప్ 100 కాలేజీలు మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, తర్వాత నరసింహారెడ్డి, ఇవే కాలేజీలు. మళ్ళీ ఎవరికి చదువు రాదల్లా సరిగా. ఇక ఒక్క కాలేజే కాదు, మొత్తం జ్యుడిషియరీ సిస్టంలో కూడా ఏ విధంగా ఉన్నారో లిస్టు బయట పెట్టినాం మొన్న. ఓన్లీ హైకోర్టుదే బయట పెట్టినాం. అన్ని రకాలుగా డాటాను ప్రజల ముందు పెడతా ఉన్నాం. ప్రజలారా, మీ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు బానిస